హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు సూక్ష్మ అర్థశాస్త్రం గురించి తెలుసుకుందాము. అంతకుముందు నేను ఎకనామిక్స్ గురించి చెప్పాను కదా. ఎకనామిక్స్ అనే పదం ఓకియోనామస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఓకే అనగా గృహము, నామస్ అనగా నిర్వహణ. అంటే మనం గృహాన్ని ఏ విధంగా నిర్వహణ చేసుకుంటున్నాము అనే దాని గురించి చర్చించేది అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రాన్ని రగ్నా ఫ్రిష్ అనే అతను 1933లో అర్థశాస్త్రాన్ని సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం అని 2 భాగాలుగా విభజించారు. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది.